హై ఫ్రెండ్స్, నేను మీ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ 12 వోల్ట్ పవర్ సప్లైని అయితే ఈరోజు అయితే మనం వోల్టేజ్ చెక్ అయితే చేద్దాం. అండ్ ఇందులో వచ్చేసి రెగ్యులేటర్ అయితే ఉంటుంది. సో రెగ్యులేటర్తో మనం అయితే వోల్టేజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేస్తే ఎంత వోల్టేజ్ వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ చేస్తే ఎంత వరకు అయితే డిక్రీజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ కనెక్షన్స్ గురించి కూడా చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెండు ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో కొంచెం అయితే మీరు కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. అండ్ ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక మనం ఎస్ఎంపీ యొక్క కనెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు లైన్, న్యూట్రల్ అండ్ ఎర్త్ వైర్. సో ఇక్కడైతే మనం 3 పిన్ ప్లగ్తోనైతే మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ మనం 2 పిన్ ప్లగ్తో కూడా మనం అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు, కానీ ఎర్త్ అయితే వస్తుంది. సో అక్కడైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు -V +V అనేసి అయితే ఉంది. సో ఇవి వచ్చేసి ఇవి ఏంటి అంటే కనెక్షన్స్ అనమాట. సో మనమైతే 12 వోల్ట్ ఏ గ్యాడ్జెట్స్కి అయితే మనమైతే ఇస్తామో, సో 12 వోల్ట్ సంబంధించి మన లైటింగ్స్ కావచ్చు, దేనికైతే ఇస్తామో అవైతే ఇక్కడైతే మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఎట్ ఏ టైం 2 కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి రెగ్యులేటర్ అనమాట. సో రెగ్యులేటర్ని తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది. సో వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో దాని పక్కన చూసినట్లయితే లైట్. సో మనమైతే ఎస్ఎంపీని పవర్ సప్లై కనెక్షన్ ఇవ్వడంతోనే ఇక్కడైతే గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. సో మనమైతే కనెక్షన్ అయితే ఇచ్చి చూద్దాం. సో ఇది వచ్చేసి మొత్తం ఐరన్ బాడీతోనైతే వస్తుంది. సో మీరు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ దీని యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే బై కూడా చేసుకోవచ్చు. సో ఇక మనం ఈ ఎస్ఎంపీని అయితే పవర్ సప్లైని అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం. సో నేనైతే 2 పిన్ ప్లగ్ అయితే తీసుకున్నా. సో నా దగ్గర అయితే 2 పిన్ ప్లగ్ ఉంది. సో మీరైతే 3 పిన్ ప్లగ్ అయితే తీసుకోండి. సో రెగ్యులర్గా అయితే మీరు 3 పిన్ ప్లగ్ యూజ్ చేయండి. సో నా దగ్గర అయితే 2 పిన్ ఉంది కాబట్టి సో 2 పిన్నే యూజ్ చేస్తున్నా. సో ఈ 2 పిన్ ప్లగ్ని అయితే మనం ఎస్ఎంపీకి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు 2 పిన్ ప్లగ్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నా. సో ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేద్దాం. సో ఎస్ఎంపీకి అయితే పవర్ అయితే ఇచ్చేసిన. సో మీరైతే చూసుకోవచ్చు లైట్ అయితే వెలిగింది. సో బాడీ పైన అయితే ఒకసారి అయితే టెస్టర్తో చెక్ చేద్దాం. సో ఎర్త్ వస్తుందా లేదా అనేసి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఎర్త్ అయితే వస్తుంది బాడీ పైన. సో ఈ బాడీని అయితే మీరైతే అసలే ముట్టుకోవద్దు, ఎందుకంటే 2 పిన్ ప్లగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి షాక్ అయితే కొడుతుంది. సో 3 పిన్ ప్లగ్ అయితే మ్యాక్స్ 3 పిన్ ప్లగ్ అయితే యూజ్ చేయండి, అందుకనేసి 3 పిన్ ప్లగ్ అనేసి చెప్తున్నా. అండ్ ఇక మనమైతే ఈ వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం అవుట్పుట్ ఎంత వస్తుంది అనేసి. సో మల్టీమీటర్కి అయితే వైర్స్ అయితే కనెక్ట్ చేసిన. సో ఎస్ఎంపీ వచ్చేసి 12 వోల్ట్ వరకు అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది కాబట్టి సో మల్టీమీటర్లో వచ్చేసి 20 వోల్ట్స్ అయితే పెట్టుకుంటున్నా. సో మనమైతే ఇప్పుడైతే చెక్ చేద్దాం. సో మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడైతే వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. సో ఎంత అవుట్పుట్ అయితే ఇస్తుంది అనేసి అయితే చూద్దాం వోల్టేజ్. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు. సో ప్రజెంట్ అయితే నేను టెర్మినల్స్కి అయితే పెడుతున్నా. సో చూడొచ్చు మీరు. సో మైనస్కి అయితే పెట్టినా. సో ప్రజెంట్ ఇది వచ్చేసి ప్లస్. సో మీరైతే చూడవచ్చు అవుట్పుట్ 14 వోల్ట్స్ వరకు అయితే అవుట్పుట్ అయితే వస్తుంది ప్రజెంట్. సో ఇప్పుడైతే కనెక్షన్ ఇద్దాం ఒకసారి. ఓకే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎస్ఎంపీకి అయితే మల్టీమీటర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసిన. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 14 వోల్ట్స్ వరకు అయితే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇక్కడైతే మన రెగ్యులేటర్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని తిప్పుతున్నప్పుడు ఎంత డిక్రీజ్ అవుతుంది వోల్టేజ్, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేసి అయితే చూద్దాం. సో ప్రజెంట్ అయితే నేను రెగ్యులేటర్ని అయితే తిప్పుతున్నా. ఇక్కడైతే చూడండి మీరు. సో రెగ్యులేటర్ని అయితే తిప్పుతున్నా చూడండి. సో ఇప్పుడైతే తిప్పుతున్నా. సో డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో 10 వోల్ట్స్ వరకు అయితే వస్తుంది ప్రజెంట్ వచ్చేసి. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే చూడొచ్చు 10 వోల్ట్స్ వరకు అయితే వస్తుంది. 10.35, 34 మధ్యలో అయితే వస్తుంది వోల్టేజ్. అండ్ ఇప్పుడైతే పెంచుతున్నా చూడండి. సో ఎక్కువ తిప్పుతున్నా. సో తిప్పినప్పుడు అయితే చూసుకోవచ్చు 14 వోల్ట్స్ వరకు అయితే మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఎస్ఎంపీ వచ్చేసి యాక్చువల్లీ ఇది 12 వోల్ట్ ఎస్ఎంపీ అనమాట, కానీ మనకైతే 14 వోల్ట్స్ వరకు అయితే మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట ఈ ఎస్ఎంపీ నుంచి. సో మీరు కనుక ఒక ఎస్ఎంపీ కోసం చూస్తున్నట్లయితే సో ఈ ఎస్ఎంపీని అయితే బై చేసుకోండి. అండ్ మీ ఇంట్లో లైటింగ్స్ కోసం కావచ్చు, లేకుంటే ఇంట్లో ఏమైనా గ్యాడ్జెట్స్ యూజ్ చేయాలనుకున్నారనుకో 12 వోల్ట్వి, సో వాటిని అయితే మనమైతే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. కానీ మీరు యూజ్ చేసేటప్పుడు మాత్రం 3 పిన్ ప్లగ్గే యూజ్ చేయండి మ్యాక్స్, ఎందుకంటే మనకి ఎర్త్ వస్తుంది, షాక్ అయితే కొడుతుంది. సో అందుకనేసి మీరైతే మ్యాక్స్ 3 పిన్ ప్లగ్గే యూజ్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే తిప్పుతున్నప్పుడు అయితే మనకి వోల్టేజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం వోల్టేజ్ని అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకునేటప్పుడు సో లైట్స్ కనెక్ట్ చేసామనుకోండి. సో అప్పుడైతే లైట్ అయితే డల్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏమో లైట్ అయితే బ్రైట్ అవుతూ ఉంటుంది. మనం డిక్రీజ్ చేసేటప్పుడు అయితే లైట్ అయితే డల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఎస్ఎంపీని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 14 వోల్ట్స్ వరకు అయితే మనకు అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి సో 14 వోల్ట్స్ వరకు అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో కొంచెం ఇది మీరు కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.